ఫ్రెండ్స్ మరి ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి రైల్వే నుండి నోటిఫికేషన్ 1 అయితే రావడం జరిగింది 2019 సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1 2019 అయితే మనకు వచ్చేసింది ఇవాళ అంటే మనకు రేపు నుండి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మనకి ఇవాళ వచ్చింది 70 పేజీల నోటిఫికేషన్ అయితే మనకి ఇవాళ వచ్చేసింది మరి వాటిలో మనకు ముఖ్యమైన పాయింట్స్ అయితే మనం వీడియోలో డిస్కస్ చేద్దాము మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పై నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాం క్లియర్గా ఇప్పుడు ప్రెజెంట్ మనకు ముఖ్యమైనవి అయితే చూద్దాం బ్రీఫ్గా ఇప్పుడు కూడా మరి ఎగ్జామ్ సిలబస్ వాటి గురించి ఇంకొక వీడియో అయితే చేస్తాము దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మన వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి దాంతోపాటు మీకు కింద నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునే లింక్ ఉంటుంది ఆ ఆర్టికల్లో మీరైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే మనమైతే చూద్దాం ఫస్ట్ మెయిన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి మనకు 28/2/2019 అంటే మనకి ఇవాళ ఈ యొక్క పబ్లికేషన్ అయితే అయ్యింది మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే మనకు 1/3/2019 16 అవర్స్ అని ఇచ్చారంటే మనకు సాయంత్రం 4 గంటలకు మనకు రేపు సాయంత్రం 4 గంటల నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మరి త్వరగా అప్లై చేసుకోండి అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే 1-2 రోజుల్లోనే లాస్ట్ వరకు వెయిట్ చేయకండి లాస్ట్లో మనకు సర్వర్ వస్తుంది ఎందుకంటే మనకు కోట్లలో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేస్తారు మనకు ఇప్పుడు మనకు వచ్చిన జాబ్ అయితే మనకు కొద్దిగా తక్కువ అంటే మనకు ఒక 20,000 పోస్టుల వరకే ఉన్నాయి నెక్స్ట్ మనకు ఇంకో నోటిఫికేషన్ వస్తుంది మనకు గ్రూప్ డి సంబంధించి 1,00,000 పోస్టులకు అది ఇంకా రాలేదు అది కూడా 1 వీక్ లోపల వచ్చేస్తుంది మనకు కంటిన్యూగా మనకి ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది మనకు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేస్తారు 2 డేస్ గ్యాప్తో మనకు ఒక నోటిఫికేషన్ విడుదల అవుతుంది మొత్తం 4 నోటిఫికేషన్లు మనకు 4వ నోటిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ 1 వచ్చేసి మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ అంటే మనకు ఎన్టీపీసీ పోస్టులు అనమాట మరి క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ టైం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 31/3/2019 అయితే మనకు ఇక్కడ క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాలి మరి పేమెంట్ చేయడానికి మీకు టైం ఎక్స్ట్రా ఇచ్చారు 5 రోజులు 5/4/2019 వరకు మీరు పే చేయొచ్చు మీరు చలాన్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పే చేయొచ్చు బట్ కాకపోతే మీరు ఆన్లైన్ చూసుకోవడం బెటరు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు 12/4/2019 అంటే మీకు ఫీజు పే చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మొత్తం 3 స్టెప్స్లో ఉండొచ్చు అప్లికేషను ఫస్ట్ ప్రైమరీ రిజిస్ట్రేషన్ తర్వాత ఫీజు పేమెంట్ తర్వాత మిగిలిన డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి అప్పుడు మీకు ఫైనల్ సబ్మిషన్ వచ్చేసి 12/4/2019 మరి ఫస్ట్ ఇయర్ సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు ఈ యొక్క జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు అంటే మ్యాక్సిమం మనకు ఇప్పుడు ఏప్రిల్ వరకు ఉంది కాబట్టి ఇంకా టైం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మనకు గతంలో చూసుకున్నట్టే ఇప్పుడు సెప్టెంబర్లో ఒకవేళ స్టార్ట్ అవ్వచ్చు సెప్టెంబర్ మ్యాక్సిమం అవుతుంది అక్కడ మనకు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్స్ అయ్యేలా కాబట్టి ఖచ్చితంగా మనకు ఆగస్ట్లో అలా స్టార్ట్ అవ్వచ్చు మ్యాక్సిమం మరి ప్రతి ఎగ్జామ్ కూడా ఈ కేటగిరీలో నుండి ఈ యొక్క అన్నిటికీ సేమ్ ఉంటుంది ఎగ్జాము ఇక్కడ పోస్టులు వేరే అయినా సరే కానీ ఇక్కడ 2 స్టేజెస్ ఉంటాయి కంపల్సరీగా కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఆ వివరాలన్నీ అయితే చూద్దాము ఇక్కడ గ్రూప్ డి లాగా 1 స్టేజ్ మాత్రమే ఉండదు ఇక్కడ 2 స్టేజెస్ అయితే ఉంటాయి మరి అవన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే మనకు 2 రకాల పోస్టులు అయితే వదిలారు ఒకటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకు పోస్టులు అయితే వదిలారు అంటే +2 10+2 క్వాలిఫికేషన్తో మనకు ఈ యొక్క పోస్ట్ అయితే వదిలారు అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా మనకు వదిలారు మరి ఏజ్ విషయానికి వస్తే 18 to 13 ఇయర్స్ అని ఇచ్చారు మరి ఏజ్ ఏ రోజు కంటే 1/7/2019 నాటికి ఈ యొక్క ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏజ్ సంబంధించి డేట్స్తో సహా మీకు క్లియర్గా ఇచ్చారు అది కూడా నెక్స్ట్ మనం చూద్దాము ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకున్నటువంటి పోస్టులు అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అలాగే మీకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అలాగే మీకు జూనియర్ టైం కీపర్ అలాగే ట్రైన్స్ క్లర్క్ అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మొత్తంగా మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ పే స్కేల్ వచ్చేసి మీకు లెవెల్ ఇన్ 7 CPSలో వచ్చేసి ఇక్కడ 2 అని మీకు కేటగిరీస్ ఇచ్చారు అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లో మీకు ఈ శాలరీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 19,900 రూపీస్ ఉంటుంది ఈ యొక్క కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కొట్టి మీకు 21,700 అంటే దాదాపుగా మీకు అన్నీ కలుపుకొని మీకు 25,000 వరకు రావచ్చు మరి మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీకు ఇచ్చింటారు మరి మెడికల్ స్టాండర్డ్ ఏ ఉండాలనేది మీరు చూసుకోండి సీటు ఈ పోస్ట్కి అయితే సీటు ఉండాలి అంటే మీకు ఈ యొక్క ఐసైట్కి సంబంధించి ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ మీకు వాటికి సంబంధించి కూడా మీకు ఉంటుంది నెక్స్ట్ చూస్తాము అది
మరి నెక్స్ట్ దీనికి కూడా C2 A3 B2 ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఏమైనా సర్జరీస్ అయ్యి ఉంటే మీకు ఐస్ కానీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కాబట్టి గుర్తుంచుకోండి, సర్జరీస్ అయితే ఏమి ఉండకూడదు మనకైతే. మరి ఇక్కడ మనకు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 4039 ఉన్నాయి. మొత్తం ఓవరాల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆల్ ఆర్ఆర్బీకి సంబంధించి ఇవైతే ఉన్నాయి. మొత్తం 10,628 పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. మళ్ళీ మీకు ఒక్కొక్క ఆర్ఆర్బీకి సపరేట్గా ఇచ్చారు. మరి వాటిలో కూడా మీ యొక్క కేటగిరీకి సంబంధించి మరీ డివిజన్ చేశారు. మరి కొత్తగా మనకు వచ్చినటువంటి ఈబీసీ బిల్లు 10% రిజర్వేషన్ కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నారు కాస్త జాగ్రత్త వహించాలి. మీరు అది ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు మీరు వాటికి ఎలిజిబుల్లా కాదని ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాలి. మీకు ఈబీసీకి ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో పైన కాల్లో వస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఆ వీడియో మీకు అక్కడ మీకు కాంపిటేటివ్గా కూడా యూజ్ అవుతుంది బిట్స్. అలాగే ఎవరు ఆ యొక్క ఈబీసీ 10% కోటాకు ఎలిజిబుల్, వారికి ఏ యొక్క ల్యాండ్ ఎంత ఉండాలి వాటికి సంబంధించి అక్కడ వీడియో చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి మీకు డౌట్ ఉంటే. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టైపిస్ట్ వచ్చేసి 760, మరి జూనియర్ టైం కీపర్ 17, మరి ట్రైన్ క్లర్క్స్కి వచ్చేసి మనకు 592, మరి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి మీకు 4,940. మొత్తం ఆర్ఆర్బీస్ కలిపి ఇది 10,628 ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఇవి. మరి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్మీడియట్తో మనకి ఇన్ని పోస్టులు ఉన్నాయంటే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చాలా పోస్టులు అయితే ఉన్నాయి. మరి డిగ్రీ క్వాలిఫికేషన్ మొత్తం మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ 8 రకాల పోస్టులు అయితే మనకు ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిగ్రీ లేదా వారికి సంబంధించిన ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే బీటెక్ కావచ్చు, ఈ యొక్క డిగ్రీ కావచ్చు, ఇంకా మీకు దీనికి సమానమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మరి ఏజ్ లిమిట్ 18 to 33 years ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ కేటగిరీలు చూసుకుంటే ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, అలాగే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైం కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, అలాగే స్టేషన్ మాస్టర్ సంబంధించి కూడా మనకు పోస్టులు ఉన్నాయి. మరి చూసుకున్నట్టయితే స్టేషన్ మాస్టర్ చూసుకున్నట్టయితే దాదాపుగా 6,865 పోస్టులు చాలా ఉన్నాయనుకోవచ్చు. మరి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు, వీటికి సంబంధించి ఇక్కడ పే స్కేల్ ఇచ్చారు. మరి ఇక్కడ మీదే ఆల్ ఆర్ఆర్బీకి సంబంధించిన వేకెన్సీస్ ఇచ్చారు చూసుకోవచ్చు. మొత్తం చూసుకున్నట్టయితే 24,649 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తం ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్తో. అదే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చూసుకున్నట్టయితే 10,628. మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా 24 ఒక 10 34 35,300 పోస్టుల దాకా మనకైతే ఉన్నాయి. ఇప్పుడు మనకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని పోస్టులతో మనకు నోటిఫికేషన్ రావడం అనేది ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను నేను, మీకు ఖచ్చితంగా 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. మరి అలాగే టైపింగ్ టెస్ట్ కూడా మీకు ఉంటుంది. అలాగే మరి కాల్ లెటర్ చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క ఇంటిమేషన్ చేస్తారు మీకు ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఎప్పుడు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. మరి మీకు మార్క్స్ అయితే నామినేషన్ చేయడం జరుగుతుంది ఆల్ స్టేజెస్లో. మీకు స్టేజ్ 1 స్టేజ్ 2లో కూడా మీకు మల్టిపుల్ సెషన్లు నిర్వహిస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా నామినేషన్ చేస్తారు. వాటికి సంబంధించిన ఫామ్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు ఏ విధంగా నామినేషన్ చేస్తామనేసి. మీకు 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ వచ్చేసి జూనియర్ యొక్క టైపిస్ట్ కేటగిరీకి సంబంధించిన అన్నిటికీ మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా మీకు సెకండ్ స్టేజ్ తీస్తారంటే మీకు వేకెన్సీస్ ఉన్నటువంటి 20 టైమ్స్కి అంటే 10 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించి 20 రెట్లు అంటే 200 మందిని ఈ యొక్క సెకండ్ స్టేజ్ సిబిటీకి అయితే తీస్తారు, అంటే ఎగ్జాంపుల్గా అది. మరి నెక్స్ట్ వచ్చేసి మరి మీకు ఈ యొక్క మెడికల్ టెస్ట్కి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ యొక్క టైపింగ్ టెస్ట్కి అయితే మీకు 8 టైమ్స్ అయితే మీకు తీయడం జరుగుతుంది. వేకెన్సీస్ ఉన్న వాటికంటే 8 టైమ్స్ అంటే ఒక పోస్ట్కి 8 మందిని తీయడం జరుగుతుంది. ఇక్కడైతే ఒక పోస్ట్కి 20 మందిని తీయడం జరుగుతుంది సెకండ్ స్టేజ్కి. టైపింగ్ టెస్ట్కి అయితే 8 మందిని. మరి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది మనకు, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు మీకు మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. A2 అంటే మీకు ఇక్కడ డిస్టెన్స్ విజన్ 6/9 6/9 మీకు వితౌట్ గ్లాసెస్. మరి అలాగే మీకు A3 వచ్చేసి మీకు డిస్టెన్స్ విజన్ 6/9 అలాగే విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. B2 అలాగే మీకు విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. C2 ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మీరు ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఉంటే మీరు డౌన్లోడ్ అప్లై చేసుకోండి. అలాగే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా క్లారిటీగా మీరు అప్లై చేసుకోండి. ఇంకా మీరు ఎవరైతే చదువుతున్నారు అలాగే ఫైనల్ ఇయర్స్లో ఉన్నవారైతే నాట్ ఎలిజిబుల్, వాటికి సంబంధించి క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ఏజ్ లిమిట్ అనేది మీకు క్లియర్గా ఇచ్చారు. అంటే 2 అన్రిజర్వ్డ్ కేటగిరీ వారు 2/7/1989 కంటే ముందు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఇది ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మీకు SC/ST వారికి అయితే ఒకవేళ అది ఓబీసీ వారైతే మీరు 2/7/1986 కంటే ముందు ఉంటే నాట్ ఎలిజిబుల్. మరి ఇది
ఏజ్ రిలాక్సేషన్స్తో కలుపుకొని 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని 2/7/1984 కంటే ముందున్న వారు నాట్ ఎలిజిబుల్. ఆఫ్టర్ దిస్ డేట్ దెన్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్. మరి అలాగే లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు అన్ని పోస్టులకు సంబంధించి ఏ డేట్ కంటే ముందు ఉండాలి అంటే మీకు 1/7/2001 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్టయితే 2/7/1984 తర్వాత ఉండాలి, 1/7/2001 లోపల ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఈ 2001 కంటే పైన 1984 కంటే లోపు ఉన్నవారైతే మీకు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఇది ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని ఇచ్చినటువంటి టేబుల్. మరి మీకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే లభించదు, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చెప్పుకున్నట్టే మనకు ఓబీసీ వారికి అయితే మనకు 3 ఇయర్స్ అయితే ఉంది, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, మిగిలిన ఎక్స్ సర్వీస్ మనం మీరు చెక్ చేసుకోవచ్చు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి అయితే మీకు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్రిజర్వ్ వాడు వచ్చేసి 2/7/1986, ఓబీసీ వాళ్ళు 2/7/1983, ఎస్సీ ఎస్టీ 2/7/1981. మరి లోయర్ లిమిట్ వచ్చేసి 1/7/2001 కంటే ముందు ఉండాలి. మరి 1986, 83, 81 తర్వాత ఉండాలి. ఇవి చెక్ చేసుకోండి ఒకసారి. ఇది ఇంక్లూడింగ్ ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మనకు సపరేట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మనకు ఇంటర్మీడియట్తో కొన్ని పోస్టులు, అలాగే డిగ్రీతో కొన్ని పోస్టులు ఇచ్చారు. మరి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో ఫైనల్ ఎగ్జామ్ రాసి వాళ్ళైతే అప్లై చేసుకోకండి, మరి వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. కాబట్టి గుర్తుంచుకోండి ఈ పాయింట్ అనేసి. మరి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క ఓబీసీ మరియు అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 500 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీకు 400 రూపాయలు అనేది రీఫండ్ ఇస్తారు. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ సిబిటీ రాస్తారో అప్పుడు వస్తుంది. మనకి ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ డి సంబంధించిన రీఫండ్స్ ఆల్రెడీ వస్తున్నాయి, అలాగే ఏఎల్పీకి సంబంధించిన రీఫండ్ ఆల్రెడీ మనకి ఎప్పుడు వచ్చేసింది. అదేవిధంగా మీకు ఎగ్జామ్ రాసిన వెంటనే వెంటనే రాదు, ఒక 1 or 2 months టైం తీసుకుంటుంది ఈ యొక్క రీఫండ్ అవ్వడానికి. మనకు ఈ యొక్క విడతల వారిగా ఇడుస్తారు. అంటే మనకు ఒకే ఎగ్జామ్ రాసినప్పటికీ అందరూ ఒక బ్యాచ్ వైజ్ మనకు ఈ యొక్క అమౌంట్ అయితే వేస్తారు, అంటే ఒక్కొక్క రోజు ఇంతమందికి అనేసి. కాబట్టి మీకు మొత్తం మీద అయితే రీఫండ్ అయితే వస్తుంది. మీకు 400 రూపాయలు రీఫండ్ అంటే మీకు ఒక 10 రూపాయలు బ్యాంక్ చార్జెస్ కట్ అయ్యి 390 రూపీస్ అయితే అమౌంట్ పడుతుంది. అదే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే మీకు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే ఈ యొక్క 240 రూపీస్ అయితే రీఫండ్ వస్తుంది. మరి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఇయర్ సిబిటీలో అందరికీ కామన్ ఉంటుంది, 90 నిమిషాలు ఉంటుంది, 100 క్వశ్చన్లు ఉంటాయి, జనరల్ అవేర్నెస్ 40 బిట్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30. మనకు క్లియర్గా ఇచ్చేసారు ఇప్పుడే. మనకు ఏ సెషన్ నుండి ఎన్ని బిట్స్ వస్తాయి అనేసి మనకు మన జరిగినటువంటి గ్రూప్ డిఎల్పి లాగా మొత్తం ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఈ టాపిక్స్ ఉంటాయి, మీకు క్వశ్చన్స్ మొత్తం ఇన్ని ఉంటాయి, మీకు సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి అనేది క్లియర్గా ఇవ్వలేదు. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు. మరి నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. మరి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 30 minutes ఎక్స్ట్రా టైం ఉంది, 120 minutes అయితే మీకు ఇచ్చారు. మరి స్క్రైబ్ని అయితే అలాట్ చేసుకోవచ్చు ఈ యొక్క పీడబ్ల్యూ క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి మినిమం పర్సెంటేజ్ క్వాలిఫైయింగ్ వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ సిబిటీలో అలాగే మీకు అన్రిజర్వ్డ్ 40%, ఎకనామిక్ వీకర్ సెక్షన్ వారికి 40%, అలాగే మీకు ఓబీసీ వారికి 30%, ఎస్సీ వారికి 30%, అలాగే ఎస్టీ వారికి 25% అయితే ఇచ్చారు. మరి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే మీకు అన్ని స్టేజ్లో 2% రిలాక్సేషన్ ఇస్తున్నట్టు ఇక్కడైతే క్లియర్గా ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేజ్ బిట్ చూసుకున్నట్టయితే 90 నిమిషాల టైము, 120 బిట్లు ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ పెరిగాయి, టైం మాత్రం సేమ్ ఉంది. అక్కడ 100 బిట్లకి 90 నిమిషాలు ఇచ్చారు, ఇక్కడ 120 బిట్లకు కూడా 90 నిమిషాలు ఇచ్చారు. ఇక్కడ చాలా ఫాస్ట్ అవ్వాలి మీరు. ఈ యొక్క సెకండ్ స్టేజ్ బిట్లో జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 బిట్స్ అయితే ఉంటాయి. మరి ఈ యొక్క 120 minutes అయితే ప్రొవైడ్ చేస్తారు స్క్రైబ్ క్యాండిడేట్స్కి అయితే, ఈ యొక్క పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి స్క్రైబ్తో. మరి టోటల్గా మనకు చూసుకున్నట్టయితే మొత్తంగా ఇక్కడ ఒక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఒకే ఇమేజ్లో మీకు కనిపించేస్తాయి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు, ఇక్కడ వచ్చేసి మీకు ఏ లెవెల్లో మీకు పే చేస్తారు, మీకు శాలరీ వివరాలు, అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఏవేవి ఉండాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క విజన్ అవన్నీ కూడా మీకు ఇచ్చేసింటారు. మీకు ఈ యొక్క పర్సన్ డిజేబుల్ సంబంధించి టేబుల్ ఉంది, మీకు డిజేబుల్ టైం లేకుండా ఈ టేబుల్ అయితే మీకు అవసరం ఉండదు ఈ కేటగిరీ మాత్రం. ఇంకా ఎడ్యుకేషన్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కమర్షియల్ అప్లికేషన్ డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఇక్కడ చేశారు. మిగిలినవన్నీ వాటికి కూడా +2 స్టేజ్ ఉండాలి, +2 స్టేజ్లో కూడా 50% మార్క్స్ ఉండాలనేటువంటిది అక్కడ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వారికి అయితే కాస్త రిలాక్సేషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోండి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయంలో అయితే. ఇంకా మీకు ఇచ్చారు డెఫినేషన్స్ కూడా,
ఏవి అంటే ఏంటి, యాసిడ్ అటాక్ విక్టిమ్ అని, ఇక్కడ బి అంటే ఏంటి, ఎల్వి అంటే ఏంటి, మొత్తం ఎస్ఎల్డి అంటే ఏంటి, మొత్తం అన్న ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు. మీరు చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి. మరి దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను, సిలబస్ కానీ అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను. మరి ఇంకొక వీడియో కూడా క్లియర్గా చేయడం జరుగుతుంది, సిలబస్ ఏమేమి ఉంటుంది, ఏ టాపిక్స్ చదవాలి, అలాగే మనకు నార్మలైజేషన్ అనేది ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏ విధంగా చేస్తారు అనే పూర్తి వివరాలు నెక్స్ట్ ఇంకో వీడియో అయితే ట్రై చేద్దాం క్లియర్గా చేయడానికి. ఇప్పుడు బ్రీఫ్గా నోటిఫికేషన్ అయితే ఇది, మనకు రేపు నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, వెంటనే అప్లై చేసుకోండి. రేపు సాయంత్రం 4 గంటలకి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, డిగ్రీతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోకండి. మీకు ఒకవేళ డిగ్రీ అయిపోయిన వారైతే రెండింటికి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ వారైతే కేవలం ఇంటర్మీడియట్ సంబంధించిన వాటికి అయితే అప్లై చేసుకోండి. మరి ఒకే అప్లికేషన్ సరిపోతుంది మీకు, మరి 2-3 అప్లికేషన్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మరి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవి. వీటికి సంబంధించి ఇంకా మీకు డౌట్ ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ కూడా. మరి ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి వెంటనే లైక్ చేసేయండి, ఇంతవరకు లైక్ చేయకుండా ఈ వీడియోని అయితే. మరి ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.